కంచె గచ్చిబౌలి భూములపై వివాదంతో పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంచె గచ్చిబౌలి భూముల్లోకి బయట వ్యక్తులకు అనుమతి లేదని చెప్పింది. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కంచె గచ్చిబౌలి భూములపై వివాదంతో పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంచె గచ్చిబౌలి భూముల్లోకి బయట వ్యక్తుల్ని అనుమతించేది లేదని చెప్పింది. నిబంధనలకు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కంచె గచ్చిబౌలి భూములపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో కావచ్చు, మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు వాటిలో ఎలాంటి పనులు చేయవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం పోలీస్ శాఖ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అజ్ఞాత వ్యక్తులు కానీ బయట వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా ఆ భూముల్లోకి ఎంటర్ కావద్దంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా కూడా భూముల్లోకి ఎంటర్ అయినట్లయితే ఖచ్చితంగా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా కొద్ది నిమిషాల క్రితమే గచ్చిబౌలి పోలీసులు కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గడిచినటువంటి వారం రోజులుగా హెచ్యు సంబంధించినటువంటి విద్యార్థుల ముసుగులో ప్రైవేట్ వ్యక్తులు కూడా వెళ్లి అక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు, కొంతమంది నిరసనలు తెలియజేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ నిరసనలు తెలియజేసిన ప్రైవేట్ వ్యక్తులు ఎంటర్ అయినా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా గచ్చిబౌలి పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. శ్రీరాజ్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.